నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. సరిహద్దుల్లో పరిణామాలు మారుతున్నాయి. అప్పట్లో కేవలం పాకిస్తాన్ మాత్రమే మన శత్రువు. ఇప్పుడు చైనా, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలు కూడా కత్తులు దూస్తున్నాయి. ఇంకా శాంతి మంత్రాల్ని జపిస్తుంటే కుదరదు. అందుకే ఇండియా శత్రు దుర్భేద్యమైన వ్యూహాన్ని తెరమీదకు తెచ్చింది. మన సైనిక వ్యవస్థలో కీలక మార్పులు చేస్తూనే అగ్రరాజ్యాల్ని తలదన్నే స్థాయిలో ఆయుధ శక్తిని పెంచుకుంటోంది. మన శత్రువులకు చెమటలు పట్టించే వ్యూహం, శత్రు దుర్భేద్యంగా మారనున్న సరిహద్దులు, భూమి, ఆకాశం, సముద్రం, ఎక్కడైనా ఖబర్దార్. అగ్రరాజ్యాలను తలదన్నే స్థాయిలో ఆయుధ శక్తి. స్వాతంత్ర్యం తర్వాత సైనిక వ్యవస్థలో కీలక మార్పులు. ఒక చెంప మీద కొడితే 2 చెంపలు వాయించే కాలమిది. అందుకే మనం మారాల్సిన సమయం వచ్చింది. చుట్టూ శత్రువులు పెరుగుతున్న సమయంలో దేనికైనా రెడీ అనేలా ఉండాలి. ఇప్పుడు భారత్ అలానే మారుతోంది. మారుతున్న పరిణామాలకు తగ్గట్లుగా ఎలాంటి ఉపద్రవం ఎదురైనా ధీటుగా ఎదుర్కొనే విధంగా శత్రువుల వెన్నులో వణుకు పుట్టించేలా వ్యూహాలను సిద్ధం చేస్తోంది. ఇండియాపై దాడులు చేయడం కాదు, అసలు మన దేశం పేరు వింటేనే శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెట్టాలి. ఇకపై అదే జరగనుంది. ఓవైపు సైనిక వ్యవస్థలో కీలక మార్పులతో పాటు ఆయుధ శక్తిని పెంచుకుంటూ శత్రువుల గుండెల్లో నిద్రపోతోంది భారత్. ప్రధాని మోదీ యుఎస్ టూర్లో ఈ వ్యూహాత్మక అడుగులకు శ్రీకారం చుట్టారు. చైనాకు వ్యతిరేకంగా రక్షణ సహకారాన్ని బలోపేతం చేస్తున్న అమెరికా, దాని మిత్ర దేశాలకు దగ్గరవుతున్న మోదీ అదే సమయంలో మన సైనిక శక్తిని డబుల్ స్ట్రాంగ్ చేసేందుకు సిద్ధమయ్యారు. స్వాతంత్ర్యం తర్వాత మన సైనిక వ్యవస్థ, ఆయుధ శక్తి మరింత బలోపేతం అయ్యాయే కానీ వ్యవస్థలో పెద్దగా మార్పులేవీ లేవు. అయితే ఇప్పుడు సరిహద్దుల్లో మారుతున్న పరిణామాలకు అనుగుణంగా మన సైనిక వ్యవస్థలోనూ మార్పులు తేవాలని మోదీ సర్కార్ భావిస్తోంది. రోజురోజుకు మారుతున్న అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో దేశ భద్రతకు మరిన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగానే మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాలను సమన్వయం చేస్తూ త్రివిధ దళాల్లోని నిష్ణాతులైన సిబ్బందితో ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీంతో దేశ సరిహద్దులు మరింత శత్రు దుర్భేద్యంగా మారనున్నాయి. విపత్కర పరిస్థితులు, యుద్ధ సమయాల్లో తక్షణ నిర్ణయాలు తీసుకునేందుకు, వ్యూహాలను రచించేందుకు, వాటి అమలుకు ఈ దళం దోహదపడుతుంది. ఆఫ్ఘనిస్తాన్, చైనా, పాకిస్తాన్తో శత్రుత్వం, పెరుగుతున్న ఉగ్రవాద చొరబాట్ల నేపథ్యంలో కొత్త సవాళ్లను ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకే భారత వ్యూహాల్లో అవసరమైన మార్పులు చేయాల్సి వస్తోంది. ఏకీకృత భారత సాయుధ దళాలు. సంఘర్షణల సమయంలో అమెరికా, దాని మిత్రదేశాల ఆర్మీ సహాయ సహకారాలు తీసుకోవడం సులభతరమవుతుంది. అలాగే ప్రాంతీయ సవాళ్లు, సాంకేతిక మార్పులు ఎదుర్కొనేందుకు భారత సైన్యాన్ని మరింత బలోపేతం చేస్తున్నారు. ఓ టీం పశ్చిమాన పాకిస్తాన్ని, మరో బృందం తూర్పున చైనాను ఢీకొట్టేందుకు సిద్ధంగా ఉంటుంది. అటు హిందూ మహాసముద్ర ప్రాంతంలో వైమానిక రక్షణ కమాండ్ సిద్ధంగా ఉంటుంది. భూమి, ఆకాశం, సముద్రం ఇలా అన్నింటినీ కవర్ చేస్తారు. ఎప్పుడైనా, ఎక్కడైనా దేశంపై ఈగ కూడా వాలకుండా చూసుకుంటారు. ఆయా ప్రాంతాల్లో యుద్ధ నౌకలు, పెట్రోల్ క్రాఫ్టులు, యుద్ధ విమానాలు, క్షిపణులు, తుపాకీ రెజిమెంటులతో నిత్యం డేగ కళ్లతో పహారా కాస్తూ ఉంటారు.
సరిహద్దుల్లో మన శత్రువులు ఏమాత్రం ఓవర్ యాక్షన్ చేసినా పైనుంచి వచ్చే ఆదేశాల కోసం ఎదురు చూడకుండా కౌంటర్ అటాక్లకు దిగుతారు. గత కొన్నేళ్లలో మన సైన్యం సరిహద్దుల్లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇప్పుడు కేంద్రం చేస్తున్న కీలక మార్పులతో ఆ సవాళ్లను ఎదుర్కొనే సత్తా సైన్యానికి పెరుగుతుంది. ఏదేమైనా త్రివిధ దళాలను సమన్వయం చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో మన శక్తి మరింత బలోపేతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత నెలలో కొత్తగా ఏర్పాటు చేసిన సైనిక వ్యవహారాల విభాగం పాక్ సరిహద్దుల్లో భద్రతను పర్యవేక్షించే ఆర్మీకి, నేవీ, ఎయిర్ ఫోర్స్ తో అనుసంధానం చేసేలా ప్రణాళిక సిద్ధం చేయాలని ఇప్పటికే రక్షణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. 2024 నాటికి మొత్తం భారత సైన్యం కొత్త ఆపరేటింగ్ స్ట్రక్చర్ కిందకు రానుంది. సైనిక వ్యవస్థలో మార్పులు చేస్తే సరిపోదు. శత్రువును ఢీకొట్టాలంటే సైనిక శక్తితో పాటు పటిష్టమైన ఆయుధ శక్తి కూడా కావాలి. ఇప్పుడు అదే పనిలో ఉంది మోదీ సర్కార్. అగ్రరాజ్యాల్ని సైతం తలదన్నే స్థాయిలో ఆయుధాలను సమకూరుస్తోంది. ఓవైపు అమెరికా లాంటి మిత్ర దేశాల నుంచి ఆయుధాలను కొనుగోలు చేయడంతో పాటు మేక్ ఇన్ ఇండియా స్లోగన్లో భాగంగా సొంతంగానే ఆయుధాలను అభివృద్ధి చేస్తూ ద్విముఖ వ్యూహంతో ముందుకు సాగుతోంది. ప్రపంచంలో అత్యంత బలమైన సైనిక శక్తి గల దేశాలు 21 ఉన్నాయి. అందులో మన త్రివిధ దళాలు టాప్ 4లో నిలుస్తున్నాయి. నెంబర్ 1 ప్లేస్లో అమెరికా ఉంది. అమెరికా మిలిటరీ సంఖ్య 22 లక్షల పైనే ఉంది. అలాగే ఎయిర్ పవర్, ల్యాండ్ ఫోర్స్, నేవీ ఫోర్స్లో ప్రపంచ దేశాలన్నింటికన్నా శక్తివంతమైనది. ఈ జాబితాలో రష్యా 2nd ప్లేస్లో ఉంటే చైనా 3rd ప్లేస్లో ఉంది. ఇక 4th ప్లేస్లో ఉన్న భారత్ సైనిక ఆయుధ శక్తిలో అగ్రరాజ్యాలకు ధీటుగా నిలబడుతోంది. చైనాకు 21 లక్షల మంది సైన్యం ఉంటే భారత్కు 12 లక్షల మంది సైన్యం ఉంది. వీటితో పాటు 9,60,000 మంది రిజర్వ్ ఫోర్స్ కూడా ఉంది. మొత్తం మన ఎయిర్ ఫోర్స్ ఆయుధాల సంఖ్య 2,119గా ఉంది. ఇందులో ఫైటర్ జెట్స్ 542, డెడికేటెడ్ అటాక్ ఎయిర్ క్రాఫ్ట్స్ 130, ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ 251, హెలికాప్టర్స్ 775, అటాకింగ్ హెలికాప్టర్స్ 37 ఉన్నాయి. ఆర్మీ విషయానికి వస్తే మొత్తం యుద్ధ ట్యాంకులు 4,730, ఆర్మర్డ్ వెహికల్స్ 10,000, సెల్ఫ్ ప్రొపెల్డ్ ఆర్టిలరీ 100, టూర్డ్ ఆర్టిలరీ 4,040, రాకెట్ ప్రొజెక్టర్లు 374 ఉన్నాయి. నేవీ విషయానికి వస్తే సబ్మెరైన్లు 17, పెట్రోలింగ్ నౌకలు 139, డిస్ట్రాయర్లు 10, కొర్వెట్టే 23 ఉన్నాయి. ఆయుధ శక్తిలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా మోదీ సర్కార్ అడుగులు వేస్తోంది. దీనికోసం మిత్ర దేశాల సహాయం తీసుకుంటోంది. మోదీ అమెరికా పర్యటనలో రక్షణ వ్యూహం కూడా ఉంది. అమెరికా నుంచి ప్రిడేటర్ డ్రోన్లు కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారు. మొత్తం 30 ప్రిడేటర్ డ్రోన్ల విలువ $3 బిలియన్. ఈ మధ్య కాలంలో పాకిస్తాన్ నుంచి డ్రోన్ అటాకులు ఎక్కువ కావడంతో భారత ప్రభుత్వం డ్రోన్ వ్యవస్థపై దృష్టి పెట్టింది. ప్రిడేటర్ MQ-9B డ్రోన్లను అటామిక్స్ తయారు చేసింది. దీనికి భారత సంతతికి చెందిన వ్యక్తి సీఈఓగా ఉండడం మనకు కలిసొచ్చే విషయం. సుదూర లక్ష్యాలను ఈ డ్రోన్లు సులభంగా ఛేదించగలవు. ఈ డ్రోన్లలో సీ గార్డియన్, స్కై గార్డియన్ వేరియంట్లను భారత్ పరిశీలిస్తోంది. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కు తగినట్లుగా వేర్వేరు స్పెసిఫికేషన్లతో ఈ డ్రోన్లు పనిచేస్తాయి. ఇప్పటికే మన నేవీ గత ఏడాది యుఎస్ నుంచి లీజుకు తీసుకున్న సీ గార్డియన్ డ్రోన్లను వినియోగిస్తోంది. వీటిని హిందూ మహాసముద్రంలో నిఘా కోసం వాడుతున్నారు. మరోవైపు మిరాజ్ 2000 ఫైటర్స్ కొనుగోలుకు ఫ్రాన్స్ ప్రభుత్వంతోనూ భారత్ ఒప్పందం చేసుకుంది. దీన్ని
దస్టాల్ట్ ఏవియేషన్ తయారు చేసింది. 4వ తరం యుద్ధ విమానాలను బలోపేతం చేయడంలో భాగంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 24 సెకండ్ హ్యాండ్ మిరాజ్ 2000 ఫైటర్లను కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. ఇది 27 మిలియన్ పౌండ్ల విలువైన ఒప్పందం. ఇందులో 8 ఫైటర్లు రెడీ టు ఫ్లై స్థితిలో ఉన్నాయి. త్వరలో ఇవి భారత్కు రానున్నాయి. 1984లో ఫ్రెంచ్ వైమానిక దళంలో మిరాజ్ 2000 ఫైటర్లు సేవలందించాయి. 1999 కార్గిల్ యుద్ధంలోనూ ఈ మిరాజ్ 2000 కీలక పాత్ర పోషించింది. ఈ విమానం బరువు 7,500 కిలోలు. ఇది 17,000 కిలోల బరువును మోసుకుపోగలదు. డ్రాప్ ట్యాంకులతో 1,550 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఇది గరిష్టంగా 59,000 అడుగుల ఎత్తుకు ఎగరగలదు. బాలాకోట్ స్ట్రైక్స్ లోనూ ఇవే విమానాలను వినియోగించారు. పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించి జైషే మహ్మద్ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసి వచ్చారు. అమెరికా, ఫ్రాన్స్ తో పాటు రష్యా నుంచి భారత్ ఆయుధాలు కొనుగోలు చేస్తోంది. సాయుధ దళాలకు ఆయుధాలు సమకూర్చే డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ గతంలోని ఆయుధాల కొనుగోళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆపరేషన్ ఎమర్జెన్సీ కోసం ఎయిర్ ఫోర్స్ కు కొత్తగా 70,000 అధునాతన తుపాకులు అందించాలని నిర్ణయించింది. ఇందుకోసం రష్యాతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒప్పందం చేసుకుంది. ప్రస్తుతం మన ఎయిర్ ఫోర్స్ వాడుతున్న ఇన్సాస్ రైఫిళ్ల స్థానంలో 70,000 AK-103 తుపాకుల కొనుగోలుకు రష్యాకు ఆర్డర్ ఇచ్చింది. అత్యవసరంగా వీటిని కొనుగోలు చేయాలని రక్షణ శాఖ నిర్ణయించింది. దాదాపు 300 కోట్లతో ఈ తుపాకులు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే నేవీలోని మెరైన్ కమాండోల దగ్గర AK-103 రైఫిల్స్ ఉన్నాయి. రష్యా నుంచి కొత్త ఆయుధాలు భారత్కు చేరితే వాటిని జమ్మూ కశ్మీర్లో సమస్యాత్మక ప్రాంతాల్లో పనిచేసే సైనికులకు అందించనున్నారు. మరోవైపు ఆయుధ బలంతో భయపెడదామనుకున్న చైనాకు దిమ్మదిరిగే షాక్లిస్తోంది భారత్. బీజింగ్ సహా చైనాలోని నగరాలన్నింటిపైన అణ్వాయుధాలు ప్రయోగించగల అగ్ని-5 అతి త్వరలో ఆర్మీ అమ్ముల పొదిలో చేరనుంది. ఇప్పటికే 7 సార్లు అగ్ని-5ని విజయవంతంగా పరీక్షించిన శాస్త్రవేత్తలు త్వరలో చివరి పరీక్ష జరపనున్నారు. ఖండాంతర క్షిపణి అయిన అగ్ని-5 వేల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు. ఒకేసారి 10 వార్ హెడ్లను ప్రయోగించగలదు. 2020లోనే దీన్ని ఆర్మీకి అప్పగించాల్సి ఉండగా కరోనా కారణంగా కొన్ని క్షిపణి పరీక్షల నిర్వహణ ఆలస్యమైంది. ఆసియా, ఆఫ్రికా, యూరప్, అమెరికాలోని కొన్ని ప్రాంతాలు అగ్ని-5 పరిధిలోకి వస్తాయి. ఈ క్షిపణి బరువు 50 టన్నులు. అయితే దీనిని 200 గ్రాములుండే రిమోట్ కంట్రోల్తో ఆపరేట్ చేయొచ్చు. దీని వేగం సెకనుకు 8.16 కిలోమీటర్లు, గంటకు 29,400 కిలోమీటర్లు ప్రయాణించగలదు. అమెరికా, బ్రిటన్, రష్యా, చైనా, ఫ్రాన్స్కు మాత్రమే ఖండాంతర క్షిపణులను ప్రయోగించే సామర్థ్యం ఉంది. ఖండాంతర క్షిపణులు ఉన్న 6వ దేశం భారత్. ఆయుధ శక్తి కోసం భారత్ పూర్తిగా విదేశాలపైనే ఆధారపడుతుందనుకుంటే పొరపాటే. అదంతా పాత కథ. ఇప్పుడంతా మారుతోంది. మేక్ ఇన్ ఇండియా నినాదంతో భారత్ దూసుకుపోతుంది. సొంత సాంకేతికతతో ఆయుధాలను తయారు చేస్తుంది. మిస్సైల్ టెక్నాలజీలో అత్యున్నత స్థాయికి చేరి అధునాతన పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంది. అగ్రదేశాలకు ధీటుగా పోటీ పడుతోంది. ఎప్పుడూ ఇతర దేశాల మీద ఆధారపడడం మంచిది కాదు. ఇప్పుడు స్నేహితులుగా ఉన్న దేశాలు రేపు శత్రువులుగా మారొచ్చు. అందుకే మన సాంకేతికతను కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు భారత్ అదే చేస్తోంది. మేక్ ఇన్ ఇండియా నినాదంతో అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా DRDO 5 క్షిపణుల్ని అభివృద్ధి చేసింది. ఇందులో పృథ్వీ, అగ్ని, ఆకాష్, త్రిశూల్, నాగ్ మిసైల్స్ ఉన్నాయి.
అగ్ని మిసైల్కు వాతావరణం నుంచి బయటకు వెళ్లి తిరిగి వాతావరణంలోకి తిరిగొచ్చే సత్తా ఉంది. అగ్ని క్షిపణికి చైనాలోని నగరాలపై దాడి చేసే శక్తి ఉంది. అమెరికా, చైనా, రష్యా, ఉత్తర కొరియా లాంటి కొన్ని దేశాల వద్దే ఈ బాలిస్టిక్ క్షిపణులున్నాయి. ఇప్పుడు ఈ క్లబ్లో భారత్ కూడా చేరింది. మిసైల్ టెక్నాలజీలో భారత్ అద్భుతాలు సృష్టిస్తోంది. మనం సాధించిన మరో ఘనత యాంటీ శాటిలైట్ వెపన్. దీన్నే కైనెటిక్ స్టిల్ వెపన్ అని కూడా పిలుస్తారు. ఇదుంటే వార్ హెడ్లతో పనుండదు. శత్రువుల శాటిలైట్లను ఈజీగా ధ్వంసం చేసేస్తుంది. భవిష్యత్తులో చైనా లాంటి దేశాలతో అంతరిక్షంలో భద్రతాపరమైన సమస్యలు వస్తే ఆ సమయంలో ఈ వ్యవస్థ బాగా ఉపయోగపడుతుంది. స్పేస్లో నిరుపయోగంగా ఉన్న శాటిలైట్లను నాశనం చేసేందుకు కూడా ఈ వెపన్స్ పనికొస్తాయి. 2 ఏళ్ల క్రితం మిషన్ శక్తి పేరుతో భారత్ యాంటీ శాటిలైట్ వెపన్ను సక్సెస్ఫుల్గా ప్రయోగించింది. భూమికి 300 కిలోమీటర్ల ఎత్తులోని ఉపగ్రహాన్ని కూల్చేసింది. అంతరిక్షంలో మన సత్తా ఏంటో చూపించింది. అంతకు ముందు వరకు ఇలా శత్రు దేశాల శాటిలైట్స్ పేల్చే సత్తా అమెరికా, రష్యా, చైనాకు మాత్రమే సొంతం. కానీ ఇప్పుడు మనం కూడా ఆ జాబితాలో చేరిపోయాం. అగ్రరాజ్యాలకు ధీటుగా నిలబడ్డాం. మేక్ ఇన్ ఇండియాకు ఊతమిస్తూ రక్షణ శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. 118 అర్జున్ MK1A యుద్ధ ట్యాంకులు తయారు చేయాలని తమిళనాడు అవడిలోని హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీకి ఆర్డర్ ఇచ్చారు. దీనికోసం 7,523 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. మరోవైపు రక్షణ రంగంలో డ్రోన్ టెక్నాలజీ కీ రోల్ పోషిస్తోంది. డ్రోన్ ఆధారిత ఆయుధాలకు ప్రాధాన్యత పెరుగుతోంది. శత్రు దేశాలు ఈ డ్రోన్ల సాయంతోనే దాడులకు తెగబడుతున్నాయి. అందుకే భారత్ మిత్ర దేశాల నుంచి డ్రోన్లు కొనుగోలు చేసే పనిలో ఉంది. అదే సమయంలో సొంతంగా డ్రోన్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది. దీనికోసం దేశవ్యాప్తంగా 300 విద్యా సంస్థలతో కలిసి DRDO పనిచేస్తోంది. యాంటీ డ్రోన్ సిస్టమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ స్పేస్, సెక్యూరిటీ సిస్టమ్స్, కమ్యూనికేషన్ రంగాల్లో విద్యా సంస్థలను భాగస్వామ్యం చేస్తోంది. అంతేకాదు యూనివర్సిటీలో కొత్త కోర్సులు కూడా ప్రారంభిస్తోంది. రక్షణ సాంకేతిక అంశాలపై PhD ప్రోగ్రాంలను స్పాన్సర్ చేస్తోంది. రక్షణ రంగంలో దేశీయ ప్రైవేటు కంపెనీల పెట్టుబడులు ఆహ్వానిస్తున్నారు. భారత ఆర్మీ విమానాలను సరఫరా చేసేందుకు దేశీయ దిగ్గజ సంస్థ టాటా గ్రూప్ సిద్ధమైంది. దీనికోసం స్పెయిన్కు చెందిన ఎయిర్ బస్తో ఒప్పందం చేసుకుంది. ఈ సంస్థతో కలిసి భారత వాయుసేనకి విమానాలను తయారు చేయనుంది. 56 మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్లను కొనుగోలు చేసేందుకు 20,000 కోట్ల ఒప్పందం చేసుకుంది. మొత్తం 56 విమానాల్లో 16 విమానాలను స్పెయిన్ దేశంలోనే తయారు చేసి 4 ఏళ్లలో భారత వాయుసేనకు ఇవ్వనున్నారు. మిగిలిన విమానాలు టాటా గ్రూప్ నేతృత్వంలోని కన్సార్టియం ద్వారా 10 ఏళ్లలో భారత్లోనే తయారు చేయనున్నారు. ఇవి స్వదేశీ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్తో ఇన్స్టాల్ చేస్తారు. ఈ విమానాలను భారత వాయుసేనకు అప్పగించేందుకు టాటా సంస్థకు 10 ఏళ్ల వ్యవధి ఉంది. ఓవైపు త్రివిధ దళాలను సమన్వయం చేస్తూ కొత్త మార్పులకు శ్రీకారం చుడుతున్న మోదీ సర్కార్ ఇటు మిత్ర దేశాల నుంచి అత్యాధునిక ఆయుధాలు కొంటోంది. అదే సమయంలో స్వదేశీ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటోంది. సరిహద్దులను శత్రు దుర్భేద్యంగా మారుస్తూ శత్రు దేశాలు తోక జాడించకుండా ఉండాలని డైరెక్ట్గానే వార్నింగ్ ఇస్తోంది. ఇది వాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఫోకస్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 టీవీ. జనం కోసం, నిజం కోసం.